ఉన్నప్పుడు ప్రజలకి కనపడకుండా, ప్రజలకి చేరువవ్వకుండా, ప్రజలంటే ఒక చేదిరింపుకి గురి చేసేటువంటి వాళ్ళగా ఆకాశంలో తిరగటం, లేకపోతే పరదాలు కట్టుకోవటం, తిరగటం ఇట్లన్నీ గురి చేశారు. ఆ రోజు ప్రజలు నిలదీశారు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇచ్చినటువంటి హామీల పరిస్థితి ఏంటి? ఒక్కటి కూడా నెరవేరలేదు. ఏంది నెరవేర్చలేదని అడిగితే దాడులు చేపించావు. ప్రతిపక్షాలు మాట్లాడితే కేసులు పెట్టించావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఆ విధంగా నిలదీయడానికి ప్రజలు ఆ రోజు నిలదీశారు. ఎన్నికల దాకా ఎదురు చూశారు. ఎన్నికల్లో ఎలాంటి తీర్పిచ్చారో మనం చూశాం. వాస్తవానికి ఒక రాజకీయ పార్టీ ఏదైనా ఓటమి పాలైన తర్వాత, అది కూడా ఘోరమైనటువంటి ఓటమి పాలైన తర్వాత ఒక సమీక్ష పెట్టుకొని ప్రజలు మనల్ని ఎందుకు చేత్కారానికి గురి చేశారు, మనం ఇప్పుడు ఏం చేయాలి అని సమీక్షించుకొని వాళ్ళు వెళ్ళినటువంటి పద్ధతి సరైనది కాదు అని ప్రజలు నమ్మారు. కాబట్టి ప్రజలను నమ్మించడం కోసం మనం ఏం చేయాలి, ప్రజల వైపు ఎట్లా నిలబడాలని చెప్పేసి వాస్తవానికి ఒక సమీక్ష చేసుకొని ముందుకెళ్తాయి ఏ రాజకీయ పార్టీలైనా. వాళ్ళ నడవడికని మార్చుకుంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలైన తర్వాత ప్రజల్ని నిందిస్తా ఉన్నాడు. మేము అన్ని చేసినా కానీ ప్రజలు మమ్మల్ని మోసం చేశారు, ప్రజలు తప్పుడోళ్ళు, ప్రజలకి సరైనటువంటి సమయంలో మేము చెప్పాల్సిన చెబుతామని చెబుతూ వాళ్ళ కార్యకర్తల్ని అరాచకవాదులుగా చూపిస్తూ భయపెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మేము జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి హామీలు ఎంతకాలం నెరవేరలేదు, శాశ్వతంగా ఎట్లా నెరవేరలేదో ప్రజలకు గుర్తుంది. మీరు ఇందాక ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు కూడా నేను విన్నాను. ప్రజలు చాలా విజ్ఞులు. వాళ్ళు వింటారు, బుర్రలో పెట్టుకుంటారు, ఆలోచిస్తారు, అడుగుతారు, ప్రశ్నిస్తారు, సమయం వచ్చినప్పుడు తీర్పు ఇస్తారు. కానీ ప్రజలకి ఇది గుర్తు చేసేటువంటి పరిస్థితి లేదు. గత 5 ఏళ్లలో ఏం జరిగింది, శాశ్వతంగా పరిష్కారం కానటువంటి సమస్యలు ఎన్ని మిగిలిపోయి ఎంత మోసం చేశాడు. మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల విషయంలో 1 year లోనే ఎన్ని చేసామనేది అంటే ఓకే కాదండి. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారట, నిజమా? ప్రచారమే. సిబిఐ కేసులు ఉన్నాయి ఆయన మీద, ఎప్పుడైనా చేయొచ్చు. ఒక్క నిమిషం. ఈడీ కేసులు ఉన్నాయి ఆయన మీద, ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. వివేక హత్య కేసు ఉన్నాయి. ఎవరు చంపించారంటే అన్ని వేలు జగన్మోహన్ రెడ్డి వైపు చూపించినటువంటి పరిస్థితి. ఆ దారుణ మారణ కాండని రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి లేదు. ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. అధికారం వచ్చిన తర్వాత దాదాపు అవినీతి, విచ్చలవిడితనం, అరాచకత్వాన్ని సృష్టించారు. వాటికి సంబంధించినటువంటి కేసుల్లో కూడా తనకి సంబంధించినటువంటి అనుయాయులు, మంత్రులు, ఇతని మాట విన్నటువంటి వాళ్ళందరూ కూడా జైల్లో కూర్చున్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా ఎప్పుడైనా జైల్లోకి వెళ్ళొచ్చు. అసలు ఆశ్చర్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి ఒక్కొక్కరికి హిస్టరీ ఉంటుంది పొలిటికల్ గా. ఒక వెంకయ్య నాయుడు గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఒక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, లేకపోతే పివి నరసింహరావు గారు, వాళ్ళ హిస్టరీలు ఉంటాయి. వాళ్ళు ఏం చేశారు, అభివృద్ధిలో ఏం చేశారు, పాలనలో పారదర్శకత ఎట్లా తీసుకొచ్చారు, లేకపోతే కొత్త విధానాలను ఎట్లా రూపొందించారు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి పాలనలోకి రావటం ఏదో జరిగిపోయింది. ఆయన ఉన్నంత కాలం పాలనలో జరిగినటువంటి పరిస్థితులు ఎవరు మర్చిపోరు. ఆయన చేసిన అవినీతి, అరాచకాలు కూడా పోవు. కాబట్టి మనం మాట్లాడుకునేటట్టు సిబిఐ విషయంలో కానీ, ఈడీ విషయంలో కానీ, అరాచకాల విషయంలో కానీ, వివేక హత్య విషయంలో కానీ, లేకపోతే వాళ్ళ చెల్లెలు తల్లులకి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో కానీ ఎప్పుడైనా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అందులో ఆశ్చర్యం లేదు. ఇక జైలుకి వెళ్ళిన తర్వాత ఏమున్నాడు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని సొంత పార్టీలాగా ఫీల్ అవడు. ఆ రోజు పార్టీని సొంత పార్టీలాగా తెచ్చుకోలేదు. ఆయన ఎవరి నుంచో ఆ రోజు తెచ్చుకున్నాడు. కొంతకాలం అతను సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది అనుకున్నాడు. ఆ సేఫ్టీ సెక్యూరిటీ లేదు, జైలుకి వెళ్ళిపోయాడు అనుకున్న తర్వాత ఆ పార్టీ గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. ఓకే, శాంతిప్రసాద్ గారు మనతో పాటుగా వంగవీటి నరేంద్ర గారు కూడా జాయిన్ అయ్యారు. శాంతిప్రసాద్ గారు, వర్మ గారు